అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. మనం ఆరాధించేటువంటి దేవుడు చూడనటువంటి వాడు కాదు, చూచుచున్న దేవుడు. నా అంశం మీదే ఈరోజు ప్రభు మన యొక్క కష్టాన్ని చూస్తాడు, మన కన్నీటిని చూస్తాడు, మన వేదన చూస్తాడు, నీ గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆ బాధను ఆయన చూస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే, లోకమంతా నిన్ను నిందించి, లోకమంతా నిన్ను గేలి చేస్తున్నా సరే, దేవాదేవుడు నిన్ను చూసి నీ బ్రతుకును సరిచేసేటువంటి వాడు, నీ స్థితిగతులను మార్చేటువంటి వాడు, నీ కథను మార్చేటువంటి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. దయచేసి మీ గ్రంథాలు తెరవండి. ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. అది చూచుచున్న దేవుడవు నీవే అని, చూచుచున్న దేవుడు నీవేనని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందరూ మాట్లాడండి. చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చాలామందికి పేర్లు పెట్టాడు. కానీ ఇక్కడ ఒక స్త్రీ దేవునికి పేరు పెడుతుంది. ఏమని? చూచుచున్న దేవుడు నీవే. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము అనేటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించాడు. విశ్వాసుడికి తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము నుంచి ప్రతి విశ్వాసి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు. వీ కెన్ లెర్న్ ప్లెంటీ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, దేవునికి విధేయత చూపించినటువంటి వాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినటువంటి వాడు. తన జీవితంలో దేవునికంటే అధికంగా ఏ ఒక్కరిని కూడా ప్రేమించలేదు, ఇంక్లూడింగ్ హిస్ సన్. తన కుమారుని కంటే అత్యధికంగా ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణే ప్రేమించాడు. దేవుడు శాశ్వతమైనటువంటి వాడు, దేవుడు నాకు ఊపిరినిచ్చినటువంటి వాడు, దేవుడు ఈ బ్రతుకునిచ్చినటువంటి వాడు, దేవుని చేతిలో నా మూలాలు ఉన్నాయి అని గమనించినటువంటి అబ్రహాము మనుషుల కంటే తన జీవితంలో ఏది కూడా ప్రాధాన్యతను సంతరించుకోలేదు, కానీ దేవునికే అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినటువంటి వాడు. దేవుని వాగ్దానం ఆలస్యం కావటం చేత తన భార్య అయినటువంటి శారాయ్, వాస్తవానికి ఇస్సాకును కనకముందు అబ్రహాము తన దాసి అయినటువంటి హాగరుతో వెళ్ళినప్పుడు హాగరుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు పేరే ఇష్మాయేల్. చెప్పండి, ఆ కుమారుడు పేరేంటి? ఇష్మాయేల్. దేవుని యొక్క వాగ్దానం కొన్ని సందర్భాలు ఆలస్యం అవుతుందేమో, కానీ అలక్ష్యము చేయబడదు. అబ్రహాముకి శారాకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చుకుంటూ దేవుడు కొద్దిగా డిలే చేశాడు. సమయములు, కాలములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాలములు, సమయములు ఆయన యొక్క ఆధీనంలో ఉన్నాయి. దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తాడు. తగిన కాలం ముందు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అప్పుడు వరకు ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా మనం ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజున ఎప్పుడైతే ఆ ఇష్మాయిల్ పుట్టాడు, వాగ్దాన పుత్రుని ఇస్సాకు కూడా పుట్టాడు అబ్రహాంకి. ఎప్పుడైతే ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత
దాసి అయినటువంటి హాగరుకు షారాకి గొడవలు వస్తున్నాయి. ఇద్దరికి మాట పెరుగుతూ ఉంది. ఒక సందర్భంలో షారాకి చాలా కోపం వచ్చి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎవరిని? హాగర్ని ఎప్పుడైతే ఇంట్లోకి బయటికి వెళ్ళిపోమన్నప్పుడు అబ్రహాము దానికి ఏకీవించి సో అమ్మ ఇప్పటి వరకు ఉన్నావు, ఇక పరిస్థితులు చాలా విషమిస్తున్నాయి, అందుని బట్టి యు ఆర్ బెటర్ టు లీవ్, నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోనట్లుగా. సో అబ్రహాము కొంత ద్రవ్యాన్ని ఇచ్చేయడమో లేకపోతే నీళ్ళ తిత్తినిచ్చి సాగనంపాడు. సో ఇష్మాయేలుతో బయలుదేరింది ఎవరు? చాలా బాధ అనిపించింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేను చక్కగా సేద తీరాను, నా ఆకలి తీర్చబడింది, చక్కగా జీవితం మంచిగా ముందుకు కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ ఉప్పెన జీవితం చక్కగా హాయిగా కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో నా జీవితంలో కష్టం అని చెప్పి చాలా బాధపడి ఉంటుంది. సో కన్నీటితోనే అబ్రహాం యొక్క ఇంటిని విడిచి ఆ షూరు అనేటువంటి అరణ్యంలోకి ఆమె ప్రవేశిస్తుంది. అరణ్యం అంటే మనకి తెలిసింది ఏంటంటే చెట్లు ఇవన్నీ చూస్తాం, కానీ ఇజ్రాయెల్ దేశం మిడిల్ ఈస్ట్లో మనం చూస్తున్న అరణ్యం అంటే ఎడారి, విల్డర్నెస్ అన్నారు. అక్కడ అరణ్యాలు ఎలా ఉంటాయంటే ఒక్క చెట్టు కనిపించదు. అక్కడ అరణ్యాలు ఎలా ఉంటాయి, ఎక్కడ కూడా నీటి సెలయేర్లు కనిపించవు, కనుచూపు మేరలో మొత్తం ఇసుకే, భయంకరమైనటువంటి టెంపరేచర్, సుమారుగా 44, 45, 55 వరకు అక్కడ టెంపరేచర్స్ ఉంటాయి. ఇరాక్ అనేటువంటి దేశం మనకు తెలుసు. ఇరాక్ అనేటువంటి దేశము ఈరోజు మనం చూస్తున్నాం. అబ్రహాం ఎక్కడ వాడు అంటే ఇరాక్ వాడు, మెసొపొటేమియా అన్నారు. ఇరాక్ సంబంధించిన వాడు కాబట్టి అక్కడ చాలా భయంకరమైనటువంటి ఎడారులు ఉంటాయి. ఎక్కడైతే హీట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయిల్ అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని మనకు తెలుసు. ఆ ప్రాంతాల్లో వర్షాలు కురిసినాయి అనుకోండి, ఆయిల్ అంతగా రాదనమాట. అందుని బట్టి ఆ ప్రాంతాలు వేడిగా ఉంటేనే వాళ్ళకి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. నా ప్రతి వచ్చినాకమా ఈ ఉదయకాల సమయంలో నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క హాగరు తన కుమారుడు ఇష్మాయేలు తీసుకుని షూరు అరణ్యంలోకి వచ్చేసింది, ఎడారి. ఆ టైంలో ఆ కుమారుడు అడుగుతున్నాడు, అమ్మ దాహం వేస్తుంది. వారు తెచ్చుకున్న నీళ్ళ తిత్తులో నీళ్ళన్నీ అయిపోయినాయి, తాగేశారు. ఆ షూరు అరణ్యంలోకి ఎప్పుడైతే వచ్చారో దాహం వేస్తుంది అన్నాడు. దాహం వేస్తుంది, అరే వెళ్ళిపోదాంలే, మన ప్రాంతానికి వెళ్ళిపోదాం అని సర్ది దొరుకుతుంది, కానీ ఆ దాహం అధికమైపోతూ ఉంది. పైన చాలా భయంకరమైనటువంటి ఎండ ఉంది, టెంపరేచర్. ఆ టైంలో అమ్మ గుక్కిడి నీళ్ళు లేకపోతే చచ్చిపోయేలా ఉన్నాను, దయచేసి నీళ్లు ప్రొవైడ్ చేయమ్మా, నీళ్లు దయచేయి అంటే ఆ తల్లి కుమారుడికి నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఎక్కడికి చూస్తుంది, ఎక్కడా కూడా చిన్న నీటి ఆ సెలయేరు కానీ ఆ నీరు అక్కడ కనపట్ల. ఆ టైంలో వెంటనే ఆమె వింటి వ్యాధి దూరం వెళ్ళి అక్కడ మోకాళ్ళు వేసి కన్నీరు కారుస్తుంది. అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది, అయ్యా ఈ చంటివాని యొక్క మొరను వినయ్యా, వాడు దాహంతో బాధపడుతున్నాడు, నువ్వు ఒక అద్భుతాన్ని జరిగించు, నువ్వు చూచుచున్న దేవుడు కదా, నువ్వు అన్నింటినీ చూచేటువంటి దేవుడు కదా అని దేవుని సందులో ఎప్పుడైతే ప్రార్థించిందో దేవుడు అక్కడ ఆ ఇష్మాయేలు కొరకు, హాగరు కొరకు ఒక నీటి బుగ్గను దేవుడు సృష్టించాడు. నీటి బుగ్గను సృష్టించినప్పుడు ఆ నీటిని త్రాగినప్పుడు వాడు బ్రతికాడు, హాగరు బ్రతికింది. అప్పుడు వెంటనే యెహోవాకు ఒక పేరు పెడుతుంది, నువ్వు చూచుచున్న దేవుడు. లోకంలో అనేకులు ఆరాధించేటువంటి విగ్రహాలు ఏమాత్రం చూడవు. ఏమంటే విగ్రహాలు మనం చాలా చూస్తుంటాం కదండి, రోడ్డు ప్రక్కన చాలా విగ్రహాలు కనపడుతుంటాయి, చూస్తాయా? గాంధీ గారి విగ్రహం మనల్ని ఏమైనా చూస్తుందా? అంబేద్కర్ గారి విగ్రహం ఏమైనా చూస్తుందా? ఇంకా ఈ లోకంలో విగ్రహాలు మనల్ని చూస్తాయా? వాటికి నోరులుండి మాట్లాడవు, చెవులుండి వినవు, కళ్ళుండి చూడు. అవి కేవలం విగ్రహాలు మాత్రమే. నా ప్రదేశనాగమ కీర్తనకాడు అంటే 115వ కీర్తన 4 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. 115వ కీర్తన 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుదాం. వారి విగ్రహములు వెండి బంగారులువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ
వారై ఉన్నారు. వాటి వంటి వారై ఉన్నారు. ఇంత ఇశ్రాయేల్ శ్రేష్టమైనటువంటి సత్యాన్ని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. విగ్రహాలు అనేటువంటివి చూడవు, అవి మనుషుల చేతి పనులు. మనిషి తన చేతితో విగ్రహాన్ని నిలుపుతాడు, మళ్ళీ దాన్నే మొక్కుతూ ఉంటాడు, దాన్నే దేవుడిని భావిస్తాడు, దాన్నే సృష్టికర్తని భావిస్తూ ఉంటాడు. ఇదెంత అవివేకం! విగ్రహారాధన, దేవుని యొక్క మహిమను ఏ విగ్రహానికి మనం లిమిట్ చేయడానికి వీల్లేదు. దేవుడి విగ్రహానికంటే అతీతుడు, ఆయన మహిమా స్వరూపి, ఆయన ఆది అంతమైనటువంటి దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా! దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విగ్రహము కాదు, ఆయన సజీవుడు, మరణాన్ని తిరిగి జయించినటువంటి వాడు. మనం ఈ ప్రాంతానికి ఆరాధించడానికి వచ్చాం, దేవునిలో ప్రార్థించడానికి వచ్చాం. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామంటే మృతమైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేయట్లా, సజీవుడైనటువంటి దేవుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం, ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. మన దేవుడు సజీవుడు, ఈజ్ అ లివింగ్ గాడ్. ఆయన 3 రోజులు తిరిగి లేచినటువంటి సజీవుడు ఆయన. గాడ్ ఇన్ టోమ్ ఈరోజు ఇజ్రాయెల్లో మనకు కనబడుతుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మృతదేహాన్ని ఉంచారు. అరిమతయ్య యోసేపు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి. సన్హెరబ్ అనేటువంటి ఆ సభలో ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి మెంబర్. మీ భాషలో చెప్పాలంటే, మన భాషలో చెప్పుకోవాలంటే, ఈజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లాగా చెప్పండి. ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క అరిమతయ్య యోసేపు అయితే తన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమాధిని తొలిపించుకున్నాడు. పూర్వదినాల్లో గొప్ప గొప్పవారు, రాజులు కావచ్చు, ఉన్నతమైన అధికారులు ఏం చేసేవారంటే బ్రతుకుండగానే వారు సమాధులు ఏం చేసుకునేటువంటి వారు? నిర్మించుకునేటువంటి వారు. అలాంటి టైంలో ఆ యొక్క అరిమతయ్య యోసేపు కూడా తను బ్రతుకున్న టైంలోనే సమాధిని తొలిపించుకున్నాడు. ఒక కొండను తొలిపించుకుని అందులో నా యొక్క సమాధిని లేకపోతే నా మృతదేహాన్ని ఉంచమని తన బిడ్డలకు చెప్పుంటాడు. కానీ ఆ టైంలో జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని, విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కలువరి గిరి మీద ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆయన సమస్త మానవాళ్ళ కొరకు ఆయన గొప్ప యాగాన్ని చేశాడు. అరిమతయ్య యోసేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని ఎరిగినటువంటి వాడు. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, హెజ్కేల్ గ్రంథాన్ని బాగా చదివినటువంటి ఆ అరిమతయ్య యోసేపు చాలా జ్ఞానవంతుడేమో. రాబోతున్న మెస్సయ్య ఈయనే, ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి వాడు, ప్రపంచానికి రక్షణ ఇచ్చేటువంటి వాడు, దైవ కుమారుడు ఈయనే. ఆయన లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో చూడటం జరిగింది. రహస్య అనుచరుడిగా ఎవరున్నారు? అరిమతయ్య యోసేపు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని పిలాతును అడిగాడు. పిలాతు, యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని నాకు ఇస్తావా? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ బాడీ. నేను ఆయన మృతదేహాన్ని టేక్ కేర్ చేస్తాను, అందును బట్టి ఆ మృతదేహాన్ని నాకు ఇప్పించు అన్నప్పుడు, స్నేహితుడే కాబట్టి తీసుకో అని పిలాతు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మృతదేహాన్ని తీసుకోవడానికి ఆ యొక్క పర్మిషన్ ఇచ్చాడు. జాగ్రత్తగా సిలువ మించి దింపాడు. దింపిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మృతదేహాన్ని తన కోసం తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో పెట్టాడు అరిమతయ్య యోసేపు. ఒక సందర్భంలో అరిమతయ్య యోసేపు ఎలాంటి వాడు, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠాలు ఒక ఆదివారం నేను ఒక సర్వీస్లో మాట్లాడటం జరిగింది. అరిమతయ్య యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారిని అందులో ఉంచాడు. అతని విశ్వాసం ఏంటంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి లేస్తాడు. ప్రభుని యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు తిరిగి కడతానన్నాడు. అంటే వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి దేవాలయము 40 సంవత్సరాలు కట్టబడినటువంటి దేవాలయం అది. ఇంకో మాటలో చెప్పాలంటే చాలా చాలా శ్రేష్టమైనటువంటి దేవాలయం. 1 రోజులో 2 రోజుల్లో కట్టబడేటువంటి దేవాలయం కాదది. అలాంటి దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజులు తిరిగి లేపుతానంటే చాలామందికి అది అర్థం కాల. దేవాలయం అంటే నా దేహాన్ని మీరు పడగొట్టండి, నా దేహాన్ని మీరు పడగొట్టండి, 3 రోజులు తిరిగి దాన్ని నిలుపుతాను, దాన్ని తిరిగి ఏం చేస్తాను? కడతాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన పునరుత్థానం గురించి మాట్లాడారు. పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే, నేను మరణించిన తర్వాత 3 రోజులు తిరిగి లేస్తాను. అలనాడు ఏ రీతిగా ఆ యోన 3 రోజులు చేప గర్భంలో ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా ఆయన మరణం తిరిగి లేస్తాడు అనేటువంటి చాలా సందర్భాలు ఆయన చెప్తూ వచ్చాడు. అది నమ్మినటువంటి అరిమతయ్య యోసేపు విశ్వాసంతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 3 రోజులు తిరిగి లేస్తారనేటువంటి ఆ నమ్మిక, ఆ నిరీక్షణ ఎవరికి ఉంది? అరిమతయ్య యోసేపుకు ఉంది. తన స్నేహితులు అందరూ వచ్చి అన్నారట, అంత విలువైనటువంటి సమాధి నువ్వు కట్టించుకున్నావు, అంత ధనాన్ని వెచ్చించి కట్టించుకున్నావు కదా, యేసు ప్రభు వారికి ఇచ్చేసేవేంటి, యేసుకి ఇచ్చేసేవేంటి అంటే ఆ వ్యక్తి అన్నాడట, నా యేసయ్యకి నేను ఇచ్చినటువంటి సమాధి కేవలం 3 రోజులు రెంట్కి ఇచ్చాను అన్నాడట.
కేవలం 3 రోజులు అద్దెకి మాత్రమే ఇచ్చాను. నా ప్రభు అందులో ఉండేటువంటి వాడు కాదు, ఆయన సజీవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. ఈ లోకంలో సజీవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించినటువంటి వాడు. కడపట నశింపు చే శత్రువైన మరణాన్ని జయించినటువంటి వాడు యేసు ఒక్కడే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మరణం ముందు సాగిలపడాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా మరణానికి తల ఒగ్గాల్సిందే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి ముందే ఆ మరణము తల వంచింది. హల్లెలూయా. మరణమే మరణించినటువంటి ఆ యొక్క అద్భుతమైన ఘట్టమే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. హల్లెలూయా. ఈరోజున పునరుత్థానము మన విశ్వాసానికి బేస్ అండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం జరగకపోతే మన విశ్వాసం జీరో. యేసయ్య యొక్క పునరుత్థానమే క్రైస్తవ్యానికి ఏంటి? గొప్ప ఆలంబనం. ద ఎంప్టీ టోమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్రేట్ హోప్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టోమ్ అన్నాడు ఒక దేవుని సేవకుడు. ద బేసిక్ హోప్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఎంప్టీ టోమ్. అంటే ఈరోజు ఖాళీ సమాధే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ మనకు పెంచింది. అసలు క్రైస్తవ్యానికి మూలం ఏంటో తెలుసా? క్రైస్తవ్యానికి మూలమైన నిరీక్షణ ఏంటంటే ఆయన ఖాళీ సమాధి. ఒకవేళ యేసు ప్రభు వారు మరణాన్ని తిరిగి జయించకపోతే నేను చెప్పే ప్రకటన వ్యర్థం, మీ విశ్వాసం వ్యర్థం. ఇంకో మాటలు చెప్పాలంటే ఇలా ఉదయకాల సమయం 6 గంటలకు వచ్చి ఆరాధించడం వ్యర్థం. యేసయ్య కనుక మరణాన్ని తిరిగి జయించకపోతే మన వలె ఆయన కూడా మరణంతోనే మన జీవితం ఏ విధంగా అంతమైపోతుందో యేసయ్య జీవితం కూడా మరణంతోనే అంతమైపోతే యేసు ప్రభుకి మనకి ఏమి లేదు, వ్యత్యాసం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు మహాదేవుడైన. గాంధీ చనిపోయారు. జాతిపిత మహాత్మా గాంధీ చనిపోయిన తర్వాత రాజ్ఘాట్లో ఆయన పెట్టడం జరిగింది. రాజ్ఘాట్లో పెట్టిన తర్వాత కరెక్ట్గా 3వ రోజున ఆయన అనుచరులు ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా రాజ్ఘాట్కి వెళ్ళి ఆయన యొక్క మృతదేహాన్ని లేకపోతే అక్కడికి వెళ్ళి కొన్ని పూజలు చేద్దామని వెళ్ళారు. వెళ్ళినటువంటి ఆ సమూహంలో ఒక ప్రముఖమైనటువంటి స్వాతంత్ర సమరయోధురాలు ఉన్నారు. ఆమె పేరు సరోజినీ నాయుడు. ఆమె పేరేంటి? సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు ఎప్పుడైతే ఆ యొక్క రాజ్ఘాట్లో వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతున్నారు. భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో చాలా పోరాట పటిమ కలిగి ఎంతో బాధ్యతను వహించినటువంటి గాంధీ మన మధ్యలో లేరు. ఆయన ఉంటే ఇంకా భారతదేశం చాలా అభివృద్ధి పథంలో నడిచేటువంటిది. ఆయన చేసినటువంటి ఉద్యమాలు, అది క్విట్ ఇండియా కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఇంకా అహింస అనే సిద్ధాంతాన్ని ఆయన అవలంబించి అసలు ఒక గొప్ప రోల్ మోడల్గా ఉన్నాడు. మహాత్మా అని పిలిపించుకున్నాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమాధి దగ్గర బాగా ఎమోషనల్ అయిపోయి ఒక మాట అందట. అలనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా 3వ రోజున తిరిగి లేచారో గాంధీ మహాత్ముడా నువ్వు కూడా 3వ రోజున తిరిగి లే అందంట. ఏముంది? యేసు ప్రభు వారు ఏ రీతిగా 3వ రోజున తిరిగి లేచారో నువ్వు కూడా ఆ రీతిగా తిరిగి మరణాన్ని జయించంటే చెప్పి సుమారుగా 80-90 సంవత్సరాలు అయింది. ఇంకా ఆయన సమాధిలోనే ఉన్నాడు. మహాత్ముడే, చాలామందికి దేవుడే. కానీ ఆయన ఎందుకు సమాధిలో ఉన్నాడు? యేసు ప్రభు వారు ఎందుకు సమాధిని గెలిచాడు? ఆయన ఎందుకు సమాధిలో ఉన్నాడు? కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు సమాధిని గెలిచాడు? డూ యు నో ద ఆన్సర్? చెప్పండి. సింపుల్ ఆన్సర్. ఆయన కేవలం మనిషి మాత్రమే. కానీ యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు, జీవమానం మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి మరణాన్ని తిరిగి జయించాడు. ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. కానీ నా యేసు 3వ రోజు తిరిగి లేచాడు. ప్రైజ్ గాడ్. మన దేవుడు సజీవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ప్రతి పరిస్థితిని చూస్తాడండి. ఆయన ప్రతి కన్నీటిని చూస్తాడు, నీ వేదన చూస్తాడు. ఒకవేళ నీ భర్త నీ వేదన అర్థం చేసుకోలేకపోవచ్చేమో కొన్ని సందర్భాల్లో, నీ భార్య నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి వేదన అర్థం చేసుకోలేకపోవచ్చేమో, నేను సరిగ్గా అర్థం చేసుకునే విషయంలో నీ స్పౌస్ ఫెయిల్ అవ్వచ్చేమో, నీ తల్లిదండ్రులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చేమో, తల్లిదండ్రులని పిల్లలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చేమో. కానీ నిన్ను సృజించినటువంటి నీ దేవుడు నిన్ను అర్థం చేసుకునే విషయంలో ఏనాడు ఫెయిల్ అవ్వడు. ఆయన ఏనాడు ఫెయిల్ అవ్వడు. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ యొక్క యావత్ బాధను ఆయన అర్థం చేసుకోగలడు. అందరూ బట్టే ఆయన సశరీరుడిగా లోకానికి వచ్చాడు. నువ్వు పొందుతున్న యావత్ బాధను ఒక దేవుడు అర్థం చేసుకోగలడు. అందరూ బట్టే ఆయన ఈ లోకానికి శరీరావతారాన్ని ధరించి మానవుడు పొందుతున్న యావత్ బాధను ఆయన అనుభవించాడు. యేసయ్యకు ఆకలి అంటే తెలుసా? యేసయ్యకు దాహం అంటే తెలుసా? తెలీదా? తెలుసు. యేసు ప్రభు వారికి పేదరికం అంటే ఏంటో తెలుసా? వస్త్రహీనత అంటే తెలుసా? ప్రభుకి చలి అంటే ఏంటో తెలుసా? మోసగించబడటం అంటే ఏంటో తెలుసా?
తను నీతి ప్రవర్తన కలిగి ఉన్నప్పటికీ కూడా తన నీతి ప్రవర్తన మీద నిందలు వేసినప్పుడు వచ్చేటువంటి బాధ ఏంటో ఏసైకి తెలుసా? నువ్వు అనొచ్చు, నేను ఏ తప్పు చేయలేదండి, నేనే నేరం చేయలేదు, కానీ ప్రజలందరూ చేశారని మమ్మల్ని బాగా నిందిస్తున్నారు. చాలా బాధ కలుగుతుంది. మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం చెప్పనా? నీతి ప్రవర్తన నిందలు వేయబడినప్పుడు మనిషి ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తాడు. నువ్వు నేరం చేయలా, కానీ నేరం చేసామని అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మనిషి. తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఎత్తి చూపితే తప్పు చేసిన వ్యక్తిని నువ్వు తప్పు చేసావనంటే ఓకే, సమర్థించుకుంటాడు, అవును తప్పు చేశాను కాబట్టి తప్పు చేశాను అన్నారు. కానీ తప్పు చేయకపోయినా నన్ను ఎలా చిత్రీకరిస్తున్నారు? దోషిగా చిత్రీకరిస్తున్నారు అని తెలుసుకున్నప్పుడు బాధపడతాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, సూసైడ్ చేసుకోవాలనేటువంటి తలంపులు వచ్చేస్తాయి. ఆ ఒంటరితనాన్ని మనం ఫేస్ చేస్తుంటాం. రీసెంట్గా హైదరాబాద్లో చర్లపల్లి అనే ప్రాంతంలో జరిగిన సూసైడ్ మనకు అందరికీ తెలుసు. ఒక తల్లి తన 2 బిడ్డలను తీసుకెళ్ళి ఆ ట్రైన్ ముందు తన చచ్చిపోవడం మాత్రమే కాకుండా తన పిల్లలను కూడా ఆ మరణంలో పాలుభాగస్తులుగా చేసింది. ఏంటి అని అంటే ఆమె ఒంటరితనం ఫీల్ అయిందట. అందరూ ఉన్నా సరే ఆ ఒంటరితనాన్ని అనిపించేటువంటి వారు సమాజంలో లేకపోలేదు. అందరిలో ఉంటారు కానీ ఒంటరితనాన్ని అనిపిస్తుంటారు. అందరితో నవ్వుతూ కనబడుతుంటారు కానీ వారితో చాలా బాధ ఉంటుంది. ఆ ఒంటరితనాన్ని అధిగమించలేక, నాకు ఎవ్వరు లేరు, నా భర్త దుబాయ్లో ఉన్నాడు, నా పిల్లలు హాస్టల్లో ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవిస్తూ మరి ఆమెను ట్రిగర్ చేసిన అంశాలు ఏంటో నాకైతే తెలియదు. కానీ నిజంగా ఎంత పిచ్చి పని చేసిందంటే ఆమె తను చనిపోవడం మాత్రమే కాకుండా తన 2 బిడ్డల్ని కూడా ఏం చేసింది? ఆ మరణంలో పాలుభాగం చేసింది. ఆ ట్రైన్ వస్తున్నప్పుడు ఆ 2 బిడ్డలట తల్లిని హత్తుకున్నారట, భయంతో హత్తుకుని ఉంటారు. ఆ టైంలోనూ సరే బయటికి రావాల్సినటువంటి వారే, కానీ ఆ తల్లి వారిద్దరిని ఎంత ప్రభావితం చేస్తుందో మీరు ఆలోచన చేయండి. చనిపోవటానికి ఆ 2 బిడ్డలను ప్రభావితం చేస్తే ఆ 2 బిడ్డలు తల్లిని ఏం చేసుకుని హత్తుకున్నారట. నిజంగా ఈ 2 వారాలు, ఈ వారం నుంచి మన హృదయాలన్నీ కూడా బరువెక్కుతున్నాయి. సో ఆ భయంకరమైన సంఘటన. నా ప్రియదేవుని నాగమా, ప్రజలు ఈ రోజున చదువుకుంటున్నారు, జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు, ఆ అందచందాలు కలిగి ఉంటున్నారు, మంచి గోత్రం మంచి కులంలోనే పుడుతున్నారు, ఇంకా చెప్పాలంటే మంచి ఉద్యోగం మంచి ధనం ఉంటుంది. కానీ మనిషి తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. మనిషి తన జీవితంలో ఏదో వెలితి, తన జీవితంలో ఏదో గిల్టీ కాన్షియస్నెస్, తన జీవితంలో అపరాధ భావం, ఇంకా చెప్పాలంటే తన జీవితంలో వెలువేమిటువంటి అంశాలు ఒక వ్యక్తిని భయంకరంగా ఒంటరితనంలో నెట్టేస్తున్నాయి. ఆ ఒంటరితనాన్ని అనిపిస్తున్న వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. ఆ డిప్రెషన్ ద్వారా జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నాడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా నీకు జవాబు. యేసయ్య ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? ప్రభుత్వంలో పెట్టు. ఒకవేళ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా? ప్రభుత్వంలో గోజాడు. నీ జీవితంలో సమస్యకు పరిష్కారం ఏ ఒక్కరు ఇవ్వలేరు అంటున్నావా? యేసయ్య దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉంది. యేసయ్య దగ్గర నీ సమస్యకు పరిష్కారం ఉంది. నేను నిజంగా చెప్తున్నాను, యాజ్ ఎ గాడ్ సర్వెంట్, చాలామందికి వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకుడిగా చెప్తున్నాను. ఈరోజు నా యేసయ్య దగ్గర నీ ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన చూచేటువంటి వాడు. ఆయన స్తోత్రం చెప్పండి. ఆయన చూడలేనటువంటి వాడు కాదు, ఆయన చూచేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నా ప్రభు ఆయన చూచేటువంటి దేవుడు అని చెప్పడానికి కొన్ని వాక్యాధారాలు మీకు ఇచ్చి నా సందేశాన్ని ముగిస్తాను. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక. చాలండి. ఇక్కడ దేవుడిని యెహోవా నోవహుతో చెప్తున్నాడు, నోవహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. అంటే చూడండి, మనం నీతి కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు చూసేటువంటి వాడు, ఆయన గమనించేటువంటి వాడు, నీ యొక్క ప్రవర్తన ఆయన గమనించేటువంటి వాడు, నీ స్థితిగతులను ఆయన చూసేటువంటి వాడు. ఒకవేళ నీ కళ్ళ నుంచి కారుతున్న కన్నీటిని ఆయన చూసేటువంటి దేవుడు ఆయన బుడ్డిలో ప్రిజర్వ్ చేస్తాడు, ఆయన బుడ్డిలో దాస్తాడు. ఆయన నీ కన్నీరు వృధా కాదు, నీ కన్నీరును ఆయన పట్టించుకునేటువంటి వాడు, నీ కన్నీరును ఆయన బుడ్డిలో దాచేటువంటి వాడు, ఆయన నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా చేసేటువంటి దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి శుక్రవారం కూడా మన యొక్క చర్చ్లో అద్భుతమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయండి. నేను మొన్న కొన్ని సాక్ష్యాలు విన్నప్పుడు దేవుని ఎంతగానో స్తుతించాను. సుమారుగా 100కు పైగా ప్రజలు ప్రతి శుక్రవారం కూడా ప్రతిష్ఠ చేసుకుని ప్రతి శుక్రవారం
నేను ఉపవాస ప్రార్థనలో ఉండాలి అనేటువంటి ఒక తీర్మానం తీసుకుని ప్రతి శుక్రవారం కూడా వస్తున్నారు. నేను ప్రీచ్ చేస్తున్నాను, అందరి కోసం ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాను. మొన్న వచ్చినటువంటి వారందరి కొరకు మీ యొక్క ప్రార్థనాంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి మీ పేపర్ మీద రాయండి అని చెప్పి పేపర్ ఇవ్వడం జరిగింది, ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అవి నా దగ్గర తీసుకురండి, నేను పేర్లు పెట్టి పిలుస్తాను. వారు ముందుకు వచ్చి బలిపీఠం దగ్గర మోకరించండి, బలిపీఠం మీద చేతులేయండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ ప్రార్థనకు జవాబు వస్తుంది అని ఎప్పుడైతే విశ్వాసంతో సంఘమంతా కలిసి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, దైవజనురాలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇమీడియట్గా గొప్ప కార్యాలు ప్రభు జరిగించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక తమ్ముడు తన జీవితంలో వీసా విషయంలో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాడు, తన యొక్క జాబ్ విషయంలో ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు జరిగిన అద్భుతం చెప్తున్నానండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని చెప్పడానికి, దేవుని ఆత్మ మధ్యలో ఉన్నదని చెప్పడానికి, దేవుడు మనతో ఉన్నాడని చెప్పడానికి ఈ సాక్ష్యాలే గొప్ప తార్కాణం. వెంటనే దేవుడు చేసిన కార్యం ఏంటి చెప్పమంటారా? ఆ ప్రార్థన చేసిన పావు గంటకి తన యొక్క ఫోన్లో అలర్ట్ వచ్చిందండి. తన ఫోన్లో అలర్ట్ వచ్చింది, తనకి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో ఎంతో కాలంగా వీసా కోసం ప్రయత్నం చేస్తున్న ఆ వీసా ఆ ప్రార్థన చేసిన 15 నిమిషాల్లో దేవుడు అధికారులతో మాట్లాడాడు, ఎంబసీతో దేవుడు మాట్లాడాడు, వీసాని గ్రాంట్ చేయించాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అయిపోయిన తదుపరి చాలా ఆనందంగా వచ్చి ఫోన్ చూపిస్తున్నాడు, అన్న ఇప్పుడే ప్రార్థన చేశారు, మీరు ఇప్పుడే ప్రార్థన చేశారు, దేవుడి కార్యం జరిగించారు అన్న, మీ ప్రార్థనలో చాలా శక్తి ఉన్నది, మీ ప్రార్థనలో చాలా ప్రభావం ఉంది అని చెప్పి ఆ తమ్ముడు ఆల్రెడీ ఆ దేశానికి వెళ్ళిపోయాడు. నేను మొన్న సాక్ష్యం వింటున్నాను. ఒక గెస్టెడ్ ఆఫీసర్ ఆమె వచ్చారు, తన కుమారుడికి జాబ్ విషయంలో మంచి బాగా చదువుకున్నాడు. సో ఎక్కడెక్కడో జాబులు వస్తున్నాయి, కానీ ఆ తల్లి ఒక పత్రాన్ని రాసింది, నా కుమారుడికి హైదరాబాదులోనే జాబ్ రావాలి, ప్రార్థన చేయండి అని. అంటే దేవుడు చేసిన కార్యం ఏంటంటే అసలు వాస్తవానికి ఎక్కడెక్కడో పోస్టింగ్లు ఉన్నాయి, కానీ దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. హైదరాబాద్లో రావటం చాలా కష్టం అయిందట, చాలా కాంపిటీషన్ ఉందట ఆ పోస్ట్కి. కానీ దేవుడు ఏ రికమెండేషన్ లేకుండా, ఎవరికి చెప్పలేదట, ఏ అధికారులకి చెప్పలేదు, ఎవరికి పైసా లంచం ఇవ్వలేదు, దేవుడే కార్యం జరిగించి తన కుమారుడికి ఉన్నతమైన ఉద్యోగాన్ని హైదరాబాద్లో దేవుడు అనుగ్రహింపు చేశాడు. అనేక స్వస్థత సాక్ష్యాలు ఈ రోజున ఈ సంఘములో దేవుని ఆత్మ బహుబలంగా పనిచేస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఉంటుందో, దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, దైవజనురాలు ఆరాధన చేస్తున్నప్పుడు, దైవజనురాలు ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నప్పుడే అనేక మంది జీవితంలో స్వస్థత కలగటం మనం చూస్తున్నాం. అనేక మంది జీవితాల్లో దేవుడు గొప్ప ద్వారాలు తెరుస్తున్నాడు. దేవుడు మన సంఘంతో ఉన్నాడు, దేవుడు తన ప్రభావం మన మధ్యలో ఉంచాడు. దేవుని కార్యాలు బహుబలంగా జరగడమే ఆయన సన్నిధి మనతో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించేటువంటి వాడు, ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి వాడు. నీవు ఓపికను కలిగి ఉండు, సహనాన్ని కలిగి ఉండు. యువర్ టైమ్ ఈజ్ గోయింగ్ టు కమ్. నీ సమయం రాబోతుంది. కొంతమంది జీవితాల్లో సాక్ష్యాలు చెప్తున్నాడు. మనందరూ ఆలోచన తెలుసా, నేను ఎప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి నా సాక్ష్యాన్ని ధైర్యంగా చెప్తాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలును స్టేజ్ మీదకి వెళ్ళి సాక్ష్యం చెప్తానటువంటి భావన మీకు అందరికీ ఉంది కదా. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక అద్భుత సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరికి దేవుడు అనేకమైన అద్భుతాలు చేసి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. నిజం ఆన్లైన్ ప్రేయర్లో మీకు సమయం ఇవ్వబడుతోంది. కొన్ని సందర్భాల్లో దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు, అన్ని సందర్భాల్లో సాక్ష్యాలకి సమయం లేకపోతున్నాను, కానీ దేవుడు కొంచెం నన్ను ప్రేరేపిస్తారు. వాక్యాన్ని అందించే ముందు ఈరోజు సాక్ష్యాలకి ఇవ్వమని ఆయన ప్రేరేపణ వచ్చినప్పుడు ఆ రోజు అద్భుతమైన సాక్ష్యాలు వస్తుంటాయి. ఎంతో కాలంగా మేము వెయిట్ చేస్తున్నామండి, దైవజనులు ఎప్పుడు పిలుస్తారని ఈ రోజున సాక్ష్యం చెప్పడానికి అవకాశం దొరికింది. అది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. నేను ఒక మాట నేను చెప్పినామండి, నేను సేవలోకి రాకముందు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం చెప్తున్నాను. దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ వాగ్దానం చెప్తున్నాను. నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తావో, ఎవరి కోసమైతే నీ చేతులుంచి స్వస్థత కోసం ప్రార్థన చేస్తారో వారు నా నామం బయట స్వస్థపరచబడతారు. పాల్ ఇమ్మాన్యుయల్, నిన్ను ప్రత్యేకమైనటువంటి విధానంలో వాడుకుంటాను, ప్రత్యేకమైన రీతిలో అభిషేకిస్తాను, నీ నోట ప్రవచనాన్ని ఉంచుతాను, నీ నోట దేవునికి శక్తిని ఉంచుతానని దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను ఒక విలక్షణంగా వాడుకో అయ్యా, ఉద్యోగాన్ని రాజీనామా చేసి నీ పరిచర్యకు వస్తున్నాను, సో ఒక కృప ఇవ్వయ్యా అని ప్రభుత్వంలో కోరాను. దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. ఈ రోజున వేలాది మంది ప్రజలు మరణానికి చేరువుగా వెళ్తున్నటువంటి వారు కూడా స్వస్థతను అనుభవిస్తున్నారు. మరణానికి చేరువు వెళ్తున్నటువంటి వారు కూడా ప్రార్థన ద్వారా స్వస్థతను అనుభవిస్తున్నారు. ఆ సందర్భంలో ఒక ప్రియ తండ్రి గారు, వారి కుటుంబం మన సంఘానికి వస్తున్నప్పుడు ఆయనకి ఒక యాక్సిడెంట్ అయిందండి. ఆ యాక్సిడెంట్ కూడా చాలా విచిత్రంగా అయింది. ఆయన వాస్తవానికి బస్సు దిగాడు,
బస్సు దిగిన తర్వాత ఆ బస్సుని వెనకాల నుంచి ఒక లారీ చాలా స్పీడ్గా ఢీకొట్టిందండి. ఢీకొడితే ఆ బస్సుకి తగిలి ఆ బస్సు వచ్చి నేరుగా ఈయన మీదకి వచ్చేటప్పటికి హెడ్ ఇంజరీ అయింది. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. వెంటనే క్రింద పడిపోయాడు. చాలా గాయం కలిగింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయనకి చాలా భయంకరమైన పరిస్థితుల్లో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు. సో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత తన కుమార్తె నాకు కాల్ చేసినప్పుడు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, వారు వెంటనే నన్ను లోపలికి రానివ్వాల. లోపల ఐసీయూ కొంత క్లీన్ చేస్తున్నామండి, మీరు వెయిట్ చేయండి అన్నారు. నేను బయటే వెయిట్ చేసి ఆ కుటుంబాన్ని బలపరుస్తున్నాను. మీరు విశ్వాసం ఉంచండి, మీ విశ్వాసం ద్వారా దేవోద్దరుడు మీ తండ్రి గారిని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేస్తున్న నాలో విశ్వాసం ఉంది, మీరు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలని వారికి వాక్యాన్ని చెప్పాను. వినుట ద్వారా విశ్వాసం వారిలో కలిగింది. ఎప్పుడైతే అరగంట తర్వాత నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ కుమారుని మీరు బ్రతికించండి, ఈ కుమారుని యొక్క భయంకర పరిస్థితి నుంచి విడుదల చేసి వీరి విశ్వాసాన్ని బలపరచండి, ఇంకా నీకు సమీపంగా రావాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేశానో, ప్రార్థన చేసి వాడిని బలపరిచి ఇంటికి వచ్చిన తర్వాత 20 minutes కాల్ వచ్చింది. మా నాన్నగారు లేచి కూర్చున్నారు అన్నారు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. మా తండ్రి గారు లేచి కూర్చున్నారు.